హైదరాబాద్ నానక్రామ్గూడలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. వీరిలో 10 మంది విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన వారు కాగా ఒకరు ఛత్తీస్గఢ్కు చెందిన వ్యక్తి. ఈ ఘటనలో 2 మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. రేఖ, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనం కుప్పకూలిన ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి బాధ్యులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు పడింది. భవనం కూలిన ఘటనపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా వ్యవహరిస్తున్నా కింది అధికారుల అవినీతి, బిల్డర్ల కక్కుర్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదే అంశంపై ఘటనా స్థలం నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. కమల్, శిథిలాల తొలగింపు మొత్తం పూర్తయిందా? నానక్రామ్గూడలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయింది. 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరినీ కూడా మృతదేహాలను పార్వతీపురం తరలించారు. మంత్రి కేటీఆర్ నిన్న ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు ఇక్కడే ఉండి పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షించారు. దాదాపు పూర్తయిపోయింది, మొత్తం పూర్తయిపోయింది. ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు కూడా, జీహెచ్ఎంసీ అధికారులు కూడా 24 గంటలకు పైగా శ్రమించి మృతదేహాలన్నీ బయటికి తీసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలం నుంచి పూర్తిగా వెకేట్ చేశారు. ఇక అధికారులు ఈ ఘటనకు బాధ్యులు అయినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులకు సంబంధించినటువంటి పాత్రపై ఆరాధిస్తున్నారు. మరోవైపు జేఎన్టీయూకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాన్ని ఈ నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించారన్నది కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా పరిశీలించాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఘటనా స్థలంలో పక్క భవంతి కూడా పూర్తిగా దెబ్బతినడంతో ఆ భవంతిలో ఉన్నటువంటి వారందరినీ కూడా వెకేట్ చేయించారు. ప్రస్తుతానికి నానక్రామ్గూడలో ఉన్నటువంటి శిథిలాల తొలగింపు పూర్తయింది. మృతదేహాలను పార్వతీపురం తరలించారు. తల్లి, కూతురు ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 24 గంటలకు పైగానే ఇదంతా గడిచిన సహాయక చర్యలు జరిగాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్ అన్ని కూడా సహాయక చర్యల్లో భాగంగా పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి, ఈ మరమ్మతులు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి యజమాని సత్యనారాయణ సింగ్ ఉన్నారో ఆయన కేరళలో ప్రత్యేక బృందం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తే దీనికి సంబంధించి 7 అంతస్తుల భవంతికి సంబంధించి ఏ విధంగా అనుమతులు పొందాడు, ఎవరెవరు దీనికి సహకరించారు అన్నది కూడా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎవరెవరు అధికారులు సహకరించారన్నది కూడా ఆరాధించే అవకాశాలు ఉన్నాయి. సత్యనారాయణ సింగ్ను పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నారు. ఇటు కేరళ నుంచి హైదరాబాద్కు సత్యనారాయణ సింగ్ను తరలిస్తున్నారు. ఇది పక్కనే ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ కూడా అతనే యజమాని కావడంతో ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. మొత్తానికి నానక్రామ్గూడలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇక అధికారులు ఈ భవంతికి సంబంధించి ఏ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది నిర్ధారించే పనిలో పడ్డారని చెప్పొచ్చు.